నువ్వు నిజంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం నీ మనసులో కానీ, నువ్వు ఆ రోజు నీ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల్లో కానీ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత ఘోరంగా నిన్ను పక్కన పెడతారా? అంటే నువ్వు చేసే విధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించారు కాబట్టే నువ్వు ఒక రాక్షసుడివి. ఈ రాక్షసుడు అనేవాడు అరణ్యంలో ఉండాలి తప్పితే జనవాసాల మధ్య ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో నిన్ను నీ యొక్క మంది మార్బలాన్ని కుక్కుటి వేళతో సహా కూర్చోబెట్టి పీకి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఒక పరిశ్రమలు తేవాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా, నాయకుల యొక్క తాలూకా వాళ్ళ విలువలు కాపాడాలన్నా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలన్నా కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే మాకు రక్షణ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చారు. కాబట్టి నువ్వేదో దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు వచ్చి మీడియా ముందు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆకాశంలో ఉన్నారు. నువ్వు ఉమ్ము వేయాలనుకుంటే నీ మీదే పడుద్ది తప్పితే ఇంకోటి కాదనేటువంటి విషయాన్ని మాత్రం నువ్వు తెలుసుకో.